ఈరోజు మా ఆత్మీయుల కోసం మేము వంట చేయబోతున్నాము. ఎండాకాలంలో చాలా ఇబ్బంది పడుతుంటారు చాలామంది. సో అందుకోసం ఇది ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మటన్ పప్పు పులుసు కోసం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు బాగా కలిపేయాలి. ఘీ రైస్ కోసం నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇది దమ్ ఇచ్చేసుకుందాం. మటన్ పప్పు పులుసు స్మెల్ బాగుంది కదా. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పటివరకు ఆశ కయ్యి మంది ఎందుకు ఇలా వేసేసి ఎక్కడ కూర్చుంటాం, ఎలా వేస్తాము, ఇక్కడ పక్కన పెట్టుకోవాలి. మీరు 2 గంటలు చేస్తున్నారండి వేయడానికి. ఆయన గరిటె తీసేసుకొని ఇలా విడిపోతుంది. అలా ఉడికిపోయింది. హాయ్ ఎవ్రీవన్, నమస్తే, అస్సలాము అలైకుం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఇప్పుడు చెప్పండి. అదే ఇగో మా అతిథుల కోసం వెరైటీగా ఈ సీజన్లో మామిడిపళ్ళు సీజన్ కాబట్టి సో ఇప్పుడే స్టార్ట్ అయింది మామిడిపళ్ళు. హిమాయత్ నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో మా వారికి నాకు చాలా చాలా ఇష్టమైన హిమాయత్. మా కన్నా మా అమ్మకి ఇంకా చాలా ఇష్టం. ఈరోజు మా ఆత్మీయుల కోసం మేము వంట చేయబోతున్నాము. ఎండ ఎలా ఉందంటే నేను మేకప్ వేసుకుని వచ్చాను, అయినా సరే చెమటలు కారిపోతున్నాయి. ఈరోజు ఏం వంట చేయబోతున్నాము? రాత్రి చెప్పావు నాకు. చెప్పండి. రాత్రి చెప్పాను కదా, చెప్పాలి మీరు. ఘీ రైస్ అన్నావు, కరెక్ట్. తర్వాత మటన్ పులుసు అన్నావు. మటన్ పప్పు పులుసు. తర్వాత ఒక స్వీట్ ఉందని చెప్పాను. ఆ స్వీట్ పేరు కూడా చెప్పండి. అదేదో వెరైటీగా ఉంది పేరు, నాకు ఈరోజు స్పెషల్ పాయసం ఉంది. ఈరోజు సుత్రియా అంటే అది మనం రంజాన్లో చేసాము, ఇంట్లో చేసింది. దాన్ని ఈరోజు వండుతున్నాను అనమాట. రంజాన్లో గోధుమ పిండితో చేసి మేము ఆరబెట్టాము. అయితే దాంతో స్పెషల్గా పాయసం ఈరోజు చేయబోతున్నాము. తర్వాత ఈరోజు స్నాక్స్ లాగా బిస్కెట్ ప్యాకెట్స్ మనిషికి. ఇక్కడ చూడండి, మంచిగా మేము అంటే ఎండాకాలంలో అందరికీ యూజ్ అవుతుందని ఈరోజు మా వారు మంచిగా ఐడియా ఇచ్చి ఈ స్లిప్పర్స్ని తెప్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు సగం పని తప్పించారు మీరు. చాలా మంది పాపం పిన్నిస్లు వేసుకొని కుట్టుకొని ఇలాగ చాలామంది ఉంటారు చెప్పులు. సో వాళ్ళకి ఇదైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. మొన్న ఒక పని ఉండి మేడపైనకి వెళ్ళానండి. ఆ మేడపైనే కదా చెప్పులది ఎందుకని నార్మల్గా వెళ్ళాను. కాళ్ళు ఎలా మండిపోయినట్టు ఇలా వెళ్ళిన దాన్ని వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చేసాను. కాబట్టి ఎండాకాలంలో ఇది చాలా బాగా యూజ్ అవుతాయి అందరికీ. మంచి మంచి కలర్స్లో చాలా డిఫరెంట్గా తెప్పించారు మా వారు. థ్యాంక్ యూ. ఈ చెప్పులు చూస్తే శారద గారు గుర్తుకొస్తారు, ఎందుకంటే ప్రేమ ఖైదీ అని ఒక సినిమా చేసాం. దాంట్లో మేము చిన్న ఖైదీలు అనమాట, పిల్ల ఖైదీలు. మాకు చెప్పులు ఉండకూడదు, సాంగ్ చేస్తున్నాం. అది పద్మాల స్టూడియోస్లో కింద నేల మీద సాంగ్ చేస్తున్నప్పుడు ఎండకి కాళ్ళు కాలిపోయి పక్కన షూటింగ్ చేయాలి. శారద గారు ఏం చేశారంటే ఒక చెప్పు తీసేసి ఆవిడ ఒక చెప్పు మీద నుంచొని ఒక చెప్పు నాకు ఇచ్చారు, దాని మీద నుంచోమని. అది మర్చిపోను. షీఈ్ ఏ గ్రేట్ లేడీ శారద గారు. అండ్ అప్పటి నుంచి నాకు ఐడియా ఉంటుంది, ఎందుకంటే ఎండాకాలంలో చాలా ఇబ్బంది పడుతుంటారు చాలామంది. సో అందుకోసం ఇది ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మనం లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాము, ఎవ్రీ ఇయర్ ఇస్తూనే ఉన్నాము. ఈసారి కూడా తెప్పించాము. సరే, మరి వంటని స్టార్ట్ చేసేసి ఈ ఎండలో తొందరగా ఫాస్ట్గా మార్నింగ్ అయినా సరే ఎంత ఎండ వచ్చేసిందో ఇప్పటికే వంట స్టార్ట్ చేసేస్తాను. తర్వాత చెప్పులు నచ్చినాయి అంట. ఏ చెప్పులు నచ్చినవి? నైట్ అన్ని విప్పి చూసేసింది అన్ని. మా జివేరాకి నచ్చాయి ఆ చెప్పులు ఇవి.
సరే ఈ వంట స్టార్ట్ చేసేస్తాను నేను. ఓకే, ముందుగా మటన్ పప్పు పులుసు కోసం పప్పుని, ఈ పప్పు చూడండి కందిపప్పు, ఇది రాత్రే చిన్న మంట మీద డ్రై ఫ్రై చేసామన్నమాట. మార్నింగ్ నానబెట్టేసి ఇప్పుడు పెద్ద కుక్కర్లో వేసాను. ఇది ఇప్పుడు బాగా మెత్తగా ఉడకాలన్నమాట. కుక్కర్లో వేసి ఇది మెత్తగా ఉడికే వరకు మనం పాయసం చేసేసుకుందాం. ఈరోజు స్పెషల్ పాయసం అని చెప్పాను కదా, సుత్రియా. ఇప్పుడు కాస్త నీళ్లు పెట్టేశాను. ముందుగా నీళ్లలో చెప్పాను కదా, ఇది రంజాన్ మంత్లో మేము చేసిన సుత్రియా, అంటే గోధుమ పిండితోటి చేసి ఎండబెట్టినవి అనమాట. ఈరోజు వీటితోటి నేను స్పెషల్గా పాయసం కాయబోతున్నాను. నీళ్లలో వీటిని ఉడకబెట్టేసుకుందాం. ఇది ఉడకటానికి కాస్త టైం పడుతుంది కాబట్టి చిన్న మంట పెట్టేశాను. మన పప్పు ఇంకా విజిల్ అప్పుడే రానంటుంది, తొందరగా రావాలి, లేట్ అవుతుంది. తర్వాత మటన్ పప్పు పులుసు కోసం ఇక్కడ గిన్నెను పెట్టేసి చక్కగా వీళ్ళు స్టవ్ను ఆన్ కూడా చేశారు. చక్కగా మా ఆశ కూడా చక్కని చుక్కగా రెడీ అయిపోయి వచ్చేసింది. ఈ గరం మసాలాను ముందుగా ఆయిల్ కాదు, ఇక్కడ పడిపోతుంది, నీ బట్టల మీద పడుతుంది రా, అదే అంటున్నాను. నువ్వు ఇలా ఉంచేస్తున్నావు. ముందు నా మాట విను, నా మాట విను. అయ్యండి, మొత్తం వేసేయండి. అంటే 20 కిలోల మటన్ ఈరోజు కాబట్టి ఎక్కువే పడుతుంది. పప్పు కూడా 5 కిలోలు వేస్తున్నాము. యా, చూడండి మా వాళ్ళు చక్కగా పాపం నా కోసం అన్ని దగ్గర ఉండాలని చక్కగా తీసుకొచ్చి పెట్టేశారు. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందాం. ఎందుకంటే కందిపప్పు వేస్తున్నాం కాబట్టి నెయ్యితోటి చాలా బాగుంటుంది. యా, వేసుకుని ఇది పక్కన పెట్టేయండి. ఇది చక్కగా పెద్ద మంట పెట్టాను కాబట్టి వేడిగా అయిపోయింది. ఇందులో గరం మసాలాను వేసేసుకుందాం. అన్ని ఉల్లిపాయలు కాదు, చక్కగా ఇప్పుడు చక్కగా ఉడుకుతుంది. ఇందులో కొన్ని నార్మల్ సేమియాని వేస్తున్నాను. ఈ రెండు కలిపి స్పెషల్గా చేయబోతున్నాం అన్నమాట ఈరోజు. ఇలా నెయ్యి వేయడం వల్ల ఇవి అంటుకోకుండా మంచిగా ఇప్పుడు వస్తుంది విజిల్. ఇది బాగా మెత్తగా అవ్వాలి. ఒకటి వచ్చావమ్మా నువ్వు, ఇంకొకటి 4-5 వచ్చాయి కదా. ఎవరైనా నీ మాట వినాల్సిందే. నా మాట వినాల్సిందే, అది నా మాటే శాసనం. ఇప్పుడు ఇందులో బెల్లం వేసేసుకుందాం. ఎలా వేసేసుకుందాం, అదే కరుగుతుంది ఆయేషా. మెత్తగా వదిలేస్తే, సిమ్లో వదిలేస్తే అదే కరిగిపోతుంది. పోతున్నాయి. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసేసుకుందాం. లక్క 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 కర్ర. జీలకర్రతోటే ఇది టేస్ట్ అన్నమాట. ఇప్పుడు అందరూ చూస్తుండండి, ఎంతసేపటికి కరీం ఉంటాడో, ఎప్పుడు తుర్రుమని పారిపోతాడో. ఈ వ్లాగ్ అంతా చూసి ఏ టైమింగ్ నుండి ఏ టైమింగ్ వరకు కరీం లేడో కామెంట్లో చెప్పాలి. బిజీ పర్సన్స్ అండి, ఖాళీ ఉన్నప్పుడు ఉంటాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి మసాలా వేసేసుకుందాం. ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి మసాలా అయితే నాన్ వెజ్ కర్రీస్కి చాలా అంటే చాలా టేస్ట్ వచ్చేస్తాయి. ఘుమఘుమలు ఆడుతుంటుంది. 20 కిలోలు కాబట్టి మటన్ భారీగానే పడుతుంది. చాలు. ఇప్పుడు అది కూడా బాగా వేగాలి. ఎండలు ఎలా ఉన్నాయంటే ఆ ఎండంతా ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. ఇప్పుడు చిన్న మంట పెట్టుకుందాం, ఎందుకంటే కారం వేయాలి ఇప్పుడు ఇందులో. మమకారంగా వేయాలి. ఇందులో ఈ కర్రీలో ఆయిషా పచ్చిమిర్చి వాడరు, ఓన్లీ రెడ్ చిల్లీనే వాడరు. యా, అందుకని ఇప్పుడు ఇది రెడ్ రైస్ లా ఉంటదేమో కర్రీ. ఇది ఎప్పుడు సిమ్ చేసుకోవాలి, ఎందుకంటే కారం మాడిపోతుంది. యా, ఇప్పుడు కలిపే ఫాస్ట్గా కలపాలి కర్రీ. ఇప్పుడు ఇందులోనే పసుపు వేసేసుకుందాం. ఆల్రెడీ మా
మన వాళ్ళు మటన్ కడిగేసి ఉప్పు పసుపు వేసే కలిపి ఉంచారు. ఇప్పుడు ఇందులో మటన్ వేసేసుకోవాలి. వేసేయండి. 20 కేజీలు మటన్ తెస్తే ఇంతేనా అంటుంది. మరి 20 కేజీలు మటన్ అది. ఏమో నాకు కాదు. ఇప్పుడు అసలు ముందు రోజుల్లో అయితే మా అత్తగారు ఉన్నప్పుడైతే ఎక్కువగా వచ్చేవి మటన్. అసలు ఈ మధ్య కొలతలు అయితే చాలా డిఫరెంట్ గా వస్తున్నాయి, చాలా తక్కువ మోతాదులో వస్తున్నాయి. అవును, మటన్ లో బోన్స్ ఉండవా? ఇప్పుడు పెద్ద మంట పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులో పుదీనా వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు బాగా కలిపేయాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసేసుకుందాం. మీరు వేయాల్సినవన్నీ ముందు వేసేయండి. మరి ఒక్కొక్కటి వేసి కలపాలి, మరి అదే అప్పుడే టేస్ట్. అది నాకు ఇవ్వి, నేను కలుపుతానంటే నాకు ఇవ్వవు అసలే. ఎలుబో పెళ్ళిళ్ళలో రెడ్ చికెన్ అని ఉంటుంది తెలుసా? ఇది మటన్. సేమ్ ఇలాగే ఉంటుంది. చాలా టెంప్టింగ్ గా ఉంది ఇది చూడడానికి. ఇది మటన్ ఆవకాయలా ఉంది కదా. ఒకసారి ఆ క్రీమీ స్ట్రక్చర్ చూపించేది కొంచెం ఇలా పైకి తీసి. అయ్యో, ఆ జ్యూస్ చూసారా? ఘీ రైస్ కోసం ముందుగా బియ్యాన్ని నానబెట్టేసుకుందాం. కొలుచుకొని 2 గిన్నెలో వండుతున్నాను కాబట్టి కొలుచుకొని. ఎందుకు నువ్వు తొంగి తొంగి చూస్తున్నావు? మొత్తం వేస్తే ఒకటి వద్దు, ఇది కొలత రావాలన్నమాట. బియ్యాన్ని నానబెట్టి ఉంచుకుంటే మన ఘీ రైస్కి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇది మంచిగా నెయ్యి నూనె పైకి తేలినవి. ఇప్పుడు టమాటాలు వేయాలి. కరీం పడిపోతున్నావు నువ్వు. అన్ని టమాటాలు వద్దు, చాలు. మీరు కలపొద్దు. టమాటాలు వేసి కలపకూడదు. పైన ఇలాగా మూత పెట్టేయాలి. ఇప్పుడు దుప్పట్లా కప్పాలన్నమాట. ఘీ రైస్ కోసం నెయ్యి వేసుకొని, నెయ్యి ఎందుకు వేసుకుంటున్నాం? ఘీ రైస్ కాబట్టి. ఇప్పుడు ఇందులో నాకు జీలకర్ర ఇవ్వండి. కాస్త వేడయ్యాక మీరు అప్పటి వరకు నాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా పట్టుకోండి. వేడి అవ్వాలన్నమాట. అయిపోయింది ప్రసాద్ వంట. చూసావా, మా ప్రసాద్కి ఎప్పుడైనా సరే ఇలా పెద్ద వంట చేస్తున్నాను అనేటప్పటికి ఎంత టెన్షనో. మా అందరికన్నా మా ప్రసాద్ ఎక్కువ టెన్షన్ పడిపోతాడు. ఎందుకు ప్రసాద్ చెప్పవా? ఈరోజు మార్నింగ్ 6 o'clock నుండే వచ్చేసాడు మా ఇంటికి. వచ్చేసి నాకు ఫోన్ చేసేసి, మేడం మీరు కిందకు వచ్చేయండి, ఫాస్ట్గా చేసేద్దాం ఈరోజనే కాదు ఎప్పుడైనా సరే. పాపం ఇలా హడావుడి పెట్టేవాడు ఉంటే పని తొందరగా అయిపోతుంది. ప్రసాద్ని చూస్తుంటే మా అత్తగారే గుర్తుకొస్తున్నారు. మా అత్తగారు కూడా అంతే, ఫాస్ట్గా అయిపోవాలని ఎప్పుడు అంటూ ఉండేవారు పని చేసేటప్పుడు. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కూడా ఇచ్చేయండి. చాలు.
ఇలాగే చేసుకోవాలి. ప్లెయిన్ రైస్లో కూడా బాగుంటుంది, కానీ మా అతిథులకి ఇస్తున్నాం కాబట్టి ప్లెయిన్ రైస్ ఎలా ఇవ్వగలను? ఘీ రైసే అందులో మంచి కాంబినేషన్ కాబట్టి అది చేస్తున్నాను వాళ్ళ కోసం. ఇది కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు మంతా ఇది పెద్దది పెట్టండి. ఇందులో సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. టమాటాలు ఎంతవరకు వచ్చాయో చూద్దాం. ఒకసారి కలిపేసుకుందాం. నీళ్లు వేయకుండానే టమాటాలో నుండి చాలా నీళ్ళు అనేవి వస్తాయి. ఇప్పుడు మటన్ ఈ టమాటాలు మంచిగా ఉడికిపోవాలి. ఇందులో నీళ్ళు వేయకుండానే మళ్ళీ చిన్న మంట పెట్టేసే ఇది బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టేయండి. ఇప్పుడు మంచిగా ఉడకాలి ఇది. ఇంకా అప్పటి వరకు మన పప్పు చల్లారితే మనం దాన్ని బాగా చిదుముకోవాలి. బియ్యం ఒక దాంట్లో ఒకటి వేసేయండి, ఒక దాంట్లో ఒకటి. ఇప్పుడు ఇది మూత పెట్టేయండి, కొంచెం ఉడకాలి ఇది. పప్పు మంచిగా దీన్ని ఇప్పుడు చిదుముకోవాలి, అంటే మెదుపుకోవాలి. నాకు స్పూన్ ఇవ్వండి. ఫ్రై చేసిన పప్పు కాబట్టి మంచిగా స్మెల్ అయితే బాగా వస్తుంది. అబ్బా బాగా ఉడికింది, మంచిగా ఉడికింది. నెయ్యి వేసేసుకొని ఇంకా దమ్ ఇచ్చేసుకుందాం. ఇది చూసారా, నేను ఇందాక స్టార్టింగ్లో ఏం చెప్పాను? కరీము ఉంటాడా, ఎంతసేపు ఉంటాడు నా దగ్గర అన్నాను కదా. మీరు అందరు చూస్తూ ఉన్నారు కదా. నాకు క్లాత్ ఇవ్వండి. ఇప్పుడు ఇది దమ్ ఇచ్చేసుకుందాం. చిన్న మంట పెట్టేసుకుందాం. చక్కగా ఈ బరువువి పెట్టేసాము. ఈ రైస్ ఘీ రైస్ చక్కగా దమ్ అయిపోతుంది కొద్దిసేపట్లో. ఇప్పుడు ఆ మటన్ని చూసేద్దాం. మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉంటే టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఇలాగే ఉడికించుకోవాలి. ఇప్పుడే మా రవి గారు ఒక జోక్ చెప్పారు. ఏమన్నా చెప్పండి. ఇప్పటి వరకు నువ్వు గరిటి పట్టలేదు. వాళ్ళ ఇంట్లో రోజు లేచిన దగ్గర నుంచి గరిటి పట్టుకుంటూనే ఉంటుంది పాపం. వంట చేస్తూనే ఉంటుంది తను. ఎంతవరకు అయింది? మటన్ పప్పు పులుసు బాగుంది, స్మెల్ బాగుంది కదా. ఇంకా పప్పు వేయకుండానే స్మెల్ ఇంత బాగుంటే పప్పు వేసాక ఇంకెంత బాగుంటుందో. మటన్లో లేదు, ఆవకాయ పచ్చడిలో ఉంది. ఇప్పుడు నాకు ఇందులో మీరు తీసుకురండి అమ్మా. పెద్ద మంట చేసేద్దాం. కరీం వచ్చాడు, స్టార్టింగ్లో కలిపేశాడు, 5 నిమిషాలు ఉన్నాడు, మాయమైపోయాడు. ఎందుకంటే ఎందుకు ఎందుకు ఎండదెబ్బకి
ఎండ దెబ్బకి వెళ్ళిపోయాడు. కానీ ఇంత ఎండ ఉన్నా కూడా ఇంత వంట పెట్టుకోవడం నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే బాగా వేడైతే వచ్చేస్తుంది. అమ్మ నాకు పప్పు తీసుకురండి, జాగ్రత్త, అది బరువుగా ఉంది, చాలా జాగ్రత్త, నెమ్మదిగా, నీ కంగారేం లేదు. కొంచెం చిన్న చేయండి, ఎందుకంటే వేడి ఎక్కువ వచ్చేస్తుంది. అది అలా ఉంచండి. ఇందులో ఇప్పుడు నాకు చింతపండు రసం కావాలి. వేసేయండి చింతపండు రసం. ఇప్పుడు ఇది బాగా ఉడకాలి. ఇప్పుడు పెద్ద మంట చేసేద్దాం. ఇది పప్పు దాంట్లో కూడా కొంచెం నీళ్లు అలా వేసి, చింతపండు రసం అంతేనా ఇంకా లేదా? ఇది బాగా ఉడకాలి. ఇప్పుడు నాకు ఇందులోకి కరివేపాకు కూడా కావాలమ్మా. కరివేపాకు రెడీ. మంచిగా కడిగేసి ఆరబెట్టేశారు. కరివేపాకు కూడా ఇందులో వేసుకోవాలి. కొత్తిమీర మనం లాస్ట్లో వేసుకుందాం. అంటే ఒకసారి మీరు ఉప్పు రుచి చూసి టేస్ట్ చేసి పులుపు ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా చూసుకొని అప్పుడు ఉప్పు వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇది బాగా ఉడకాలి. ఇప్పుడు పప్పు, చింతపండు, మాంసం కలిపి బాగా ఉడకాలి. ఇది బాగా ఉడుకుతున్నప్పుడు మనం చిన్న మంట పెట్టేద్దాం. ఇది చక్కగా కొబ్బరిని తురిమేసాము. తురిమిన పచ్చి కొబ్బరి 3 కొబ్బరికాయలు ఇవి. వీటిని ఈ పాయసంలోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఇలైచీ పౌడర్, వేసేసుకొని ఇప్పుడు ఇందులో పాలు కలుపుకోవాలి. ఇక్కడ పాలు చూడండి, మీగడ పాలు, మంచిగా మీగడ పాలు బాగా కాసేసి తర్వాత చల్లగా చేసామన్నమాట. ఈ మీగడ పాలను వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా పాలు వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చక్కగా క్రీమ్, మిల్క్, తర్వాత మనం ఇందులో పచ్చి కొబ్బరికాయలు తురిమేసి కూడా వేసేసాము. ఇందులోనే మిల్క్ మేడ్ వేసేసుకుందాం, టేస్ట్ డబల్ అవ్వడానికి అన్నమాట. వేసుకొని ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, ఈరోజు ఎక్కువ పని ఉంది కాబట్టి ఇవి కూడా నిన్ననే మనం మంచి నెయ్యిలో ఫ్రై చేసేసుకున్నాం. ఇది ఎక్కువ పని కాబట్టి నిన్ననే మా సుజాత చక్కగా, సుజాత ఇలారా, మా బుజ్జి సుజాతను చూపించేద్దాం ఒకసారి. మా సుజాత, హాయ్ చెప్పు సుజాత. ఎంతో ఓపిక్గా నిన్న నాకు పని తగ్గించడానికి నెయ్యి వేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసేసింది. థ్యాంక్ యూ సుజాత. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. హాయ్ అండి, బావగారు నాకు ఇలా స్లిప్పర్స్ తీసుకురమ్మని చెప్పిన తర్వాత జూడియోకి వెళ్ళి ఇదిగోండి చూడండి, రకానికి ఒకటి చొప్పున అన్ని రకాలు కలిసేలాగా తీసుకొచ్చాను అనమాట. డిజైన్స్ కానీ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. జూడియో అంటే యంగ్స్టర్సే వాడుతుంటారు కదా, ఇప్పుడు వీళ్ళు కూడా వాడాలని చెప్పి వీళ్ళకి కూడా తెలియాలి కదా.
ఎలా ఉందో చెప్పండి మా కెమెరామెన్స్. నీకు కూడా ఇస్తాను, నువ్వు నీకు కూడా. ప్రసాద్, మా ప్రసాద్ పాలు ఇష్టం లేదు కాబట్టి నీకు ఇవ్వట్లేదులే. మీరు తీసుకోండి రవి గారు. మా ఆయుష చూస్తుంది. ఆయుష నీకు కూడా ఇస్తాను. లేదు నేను తిన్నాను కదా. అంటే కెమెరా నీ దగ్గర పెట్టాను కాబట్టి నువ్వు బాగుంది స్వీట్ గానే ఉంది అంటున్నావు కదా. ఓకే, మీరు ఉప్పుగా ఉందా బాగా? చెప్పే పరిస్థితిలో లేరండి, తినే దాంట్లో చెప్తే ఎలాగా? నువ్వేంటి దిక్కు తీస్తున్నావు? ఎవరు అక్కడ? నా సైన్యం ఏది అంటున్నావా? మా ప్రసాద్ తొందరగా పని అయిపోవాలని టక క్యాప్స్ పెట్టేస్తున్నాడు. అవును. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్. అబ్బా, ఈ గాలి వస్తుంటే అసలు నిజమే. స్వర్గం ఎక్కడున్నది, ఏం పాడది? స్వర్గం ఎక్కడున్నది నీ పక్కనే ఉన్నది అన్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్. నీకు ఆలోచన ఎలా వచ్చింది? ముందు కూడా వచ్చిందా, ఇప్పుడే వచ్చిందా? ముందు కూడా వచ్చిందా? మరి ముందు నుంచి ఎందుకు పట్టలేదు కదా? ఎవరు చెప్పారు? ఆశ చెప్పిందంట ప్రసాద్. కానీ చెప్పావు పాప, తీసుకొచ్చి పెట్టాడు కదా. ఇద్దరిది గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. వావ్, గాలి వస్తుంది, చాలా బాగా వస్తుంది. నిద్ర కూడా వచ్చేస్తుంది గాలికి. ఆశ, ఆల్రెడీ టేస్ట్ చేసావు కదా నువ్వు, ఎలా ఉంది? బాగుంది, అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి. పంటికి ఆ కొబ్బరి తగులుతుంటే ఆ టేస్ట్ కదా బాగుంది. అసలు మామూలుగా ఆయుషకి స్వీట్స్ అంటే ఇష్టం ఉండదు, కానీ ఇది బాగుందని చాలా మంచిగా కాంప్లిమెంటరీ అయితే ఇచ్చేసింది ఆయుష. ఇది కూడా బెల్లం స్వీట్ కాబట్టి బాగుంది, ఇంకా బాగుంది. ఇలాగా ఈరోజు చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది కదా ఆయుష? అయిపోయింది. యా, ఇప్పుడు ఫాస్ట్గానే అయిపోద్ది. ఎస్, ఎప్పుడు పాపం మన ఈ టీం ఉంటే మంది ఉండగా మాకు. మన ఘీ రైస్ చూద్దాం. ఘీ రైస్ చక్కగా మా వారు చక్కగా ఇప్పటివరకు ఆశ కయ్యి మంది ఎందుకు ఇలా వేసేసి ఎక్కడ కూర్చుంటాం, ఎలా వేస్తాము, ఇక్కడ పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ మనకి అన్ని డబల్ పనులు లేదు, ఇలా అయితేనే ఈజీ. ఏమి ఈజీ? నీకు బాగుంది ఇక్కడ, నాకు ఎక్కడ ఉంటుంది? డబల్ పనులు మనకి అన్ని. ఘీ రైస్, ఇందులో ఆ మటన్ పప్పు పులుసు అయితే సూపర్గా ఉంటుంది. నువ్వు పద, నేను వస్తాను అంటే. ఎస్, నువ్వు వస్తానంటే నేను వస్తాను. ఇలాగే తినేయచ్చు, అంత టేస్ట్ ఉంది. దీంట్లో ఏం వేసుకోకపోయినా కదా తినేయచ్చు. అవును. విజన్ అంటే ఇదండి. అక్క ఏం చేసిందంటే మామూలుగా ప్లాస్టిక్ కవర్లు ఇచ్చేద్దాం అని చెప్పి నేనంటే లేదు మనం ఇచ్చే బ్యాగ్ వాళ్ళకి మళ్ళీ యూజ్ అవ్వాలని చెప్పి ఇదిగో ఇలా పైన జిప్తో పాటు వాళ్ళకి మళ్ళీ యూజ్ చేసుకునేలాగా జూట్ బ్యాగ్స్ అన్నమాట. మా ప్రసాద్, మీరు 2 గంటలు చేస్తున్నారండి వేయడానికి. ఆయన గరిటె తీసేసుకొని ఫాస్ట్గా, నిజమే ప్రసాద్ నువ్వు ఫాస్ట్గా వేసావు.
ఇప్పుడు ఇది మా వారికి ఒక ముద్ద తినిపిద్దాం. अच्छा है ఓన్లీ ఘీ రైస్. బాగుంది, ఇలాగే తినేయచ్చు కదా. ఏం అవసరం లేదు దీంట్లో. చూసారా బిర్యానీలు అన్ని మసాలాలు ఇచ్చి చేస్తాం కదా, దానికన్నా ఓన్లీ ఘీ రైసే. ఏం కర్రీ కలపకుండానే బాగుందా? వెరీ గుడ్. ఇప్పుడు లాస్ట్గా మన మటన్ పప్పు పులుసులోకి కొత్తిమీర వేసేసుకొని మన ఎమ్మీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి కలిపేసుకొని ఈ కర్రీ మీరు ఎలాగైనా సరే ట్రై చేయండి. ఇందులో అసలు వేరే ఏ మసాలాలు పడవు, ఓన్లీ అల్లం వెల్లుల్లి మసాలా, రెడ్ చిల్లీ పౌడర్ అంతే. దాంతో చాలా అంటే చాలా ఎమ్మీ అయినా అసలు ఇది కుక్కర్లో కూడా వండుకొని అవసరం లేదు, ఇలా వండుకుంటేనే ఇది బాగా. ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసారా ఇలా అంటే ఇలా విడిపోతుంది. అలా ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయింది ఇదైతే. చూడండి అసలు కుక్కర్లో కూడా వేయలేదు, ఇలాగే మంచిగా ఉడికిపోద్ది అన్నమాట మటన్. ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుండి తీశారు లస్సీ. నైట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టించేసాను, చల్ల చల్లగా బాగుంటుంది కదా. ఫుడ్ తిన్న తర్వాత చల్ల చల్లగా లస్సీ తాగితే సూపర్. ఈ ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి లస్సీ మంచి ఆప్షన్ అని ఇది తెప్పించాను. చాలా చల్లగా ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టడం వలన. తర్వాత ఈ మ్యాంగోస్ని కూడా మంచిగా మన వాళ్ళు వాష్ అయితే చేశారు. మా మావయ్య గారు అనేవారు మామిడి పళ్ళలో ఇది కింగ్ అంట, హిమాయత్ అనేది కింగ్ అనేవారు. కాబట్టి ఆ కింగ్ ఈరోజు మా ఇంట్లో ఉంది. మేము మా కింగ్స్ కోసం ఇది దాలా ఇది. యా ఆయిషని ఒక్కొక్కటి అందించే, మనం ఫాస్ట్గా ఇప్పుడు ప్యాక్ అయితే చేసేయాలి. మా ఆయిష ఏమంటుందంటే కింగ్ మామిడి పండు అన్నాను కదా, కింగ్కే ఇస్తారా, క్వీన్స్కి ఇవ్వరా అంటే మా ఆయన అన్నారు కదా. కాదు, కింగ్ ఎవరి చేతిలో ఉంటాడు చెప్పు, క్వీన్ చేతిలోనే కదా. కింగ్ అండి అక్కడ ఏం లేదు. వేడి వేడి ఘీ రైస్, దాంతో పాటు మటన్ పప్పు పులుసు, పప్పుల్స్, మా పప్పుల్స్, మటన్ పప్పు పులుసు, సుత్రియా పాయసం, లస్సీ, చల్లని లస్సీ, హిమాయత్ బాద్షా, వాటర్ బాటిల్, ఫ్యామిలీ ప్యాక్ అనమాట ఇది, బిస్కెట్స్.
మ్యాజిక్ అంటే ఎస్ నా మ్యాజిక్ నీ మ్యాజిక్ అంతే. ఆయిషా పేరే వస్తుంది ఎప్పుడు, నీ భార్య పేరే వస్తుంది, అక్క పేరు రాదు నీకు. ఇక్కడ చక్కగా మా మేడ్స్ కోసం పెట్టేసాము, మేడ్స్కి ఇవ్వడానికి అనమాట. వాళ్ళే చక్కగా చెప్పులు సెలెక్ట్ చేసేసుకున్నారు. ఇవన్నీ మేడ్స్ కోసం. ఈ వర్క్లో అందరూ పాలు పంచుకున్నారు కాబట్టి అందరి కోసం అన్నమాట. మా సైన్యం అంతా చకచక నిజంగా ఈరోజనే కాదు, ఎప్పుడు కుకింగ్ చేసినా సరే వీళ్ళందరూ చాలా కష్టపడి ప్రేమతో ఇష్టంగా చేస్తారు. ఈరోజు కూడా వీళ్ళందరూ ఇక్కడ చూడండి, మా కెమెరామెన్ కూడా పాపం చాలా చక్కగా ఈ సేవా కార్యక్రమంలో పాలు పంచుకుంటాడు పాపం మా ప్రసాద్, దుర్గాప్రసాద్. థ్యాంక్ యూ దుర్గాప్రసాద్. అందరూ కూడా ఇది ఏదో పని అని అనుకుని చేయరండి, చాలా ప్రేమతో చేస్తారు. ఒకళ్ళకి ఇచ్చేది కాబట్టి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అందరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ చేయబట్టి అదృష్టం ఉండాలి, ఈ పని చేయడానికన్నా అదృష్టం ఉండాలి. సో మా అందరికి అదృష్టం దక్కింది. ఇలా అందరూ చేయబట్టి నాకు చాలా ఈజీగా అయిపోయింది. ఈ గ్రేట్నెస్ అంతా వీళ్ళందరిది. థ్యాంక్ యూ సో మచ్. యా, అవకాశాలు అనేది భగవంతుడు మనందరికీ అలా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి ఇస్తూ ఉంటాడు అంతే. మన అందరం ఆ భగవంతుడిని కృతజ్ఞతలు తెలుపుకోవాలి. సరే, ఇప్పుడు చకచక ప్యాకింగ్ అయితే అయిపోతుంది. అక్కడ కార్లో కూడా మంచిగా మా సిద్ధు, సూపర్ సిద్ధు, నువ్వు ఇలా చక్కగా అరేంజ్ చేశాడు. అబ్బా, చాలా చక్కగా నువ్వు లైన్ వైజ్ అయితే పెట్టేసావు. అయితే ఇప్పుడు ఇదంతా పని కాదండి, ఇప్పుడు ఇది తీసుకెళ్ళి పంచి పెట్టేది పెద్ద పని. అందరినీ వెతుక్కుంటూ వెళ్ళాలి. ఒక్కొక్కసారి తొందరగా మన ఆత్మీయులు మనకి కనిపిస్తారు, ఒక్కొక్కసారి ఎంత వెతికినా చాలా లేట్ అయిపోతూ ఉంటుందండి. ఈరోజు చూద్దాం ఫాస్ట్గా అవుతుందో లేదో. ఆయిషా, 2 కార్లలో వెళ్ళాలి మనం, ఎప్పుడు వెళ్ళేలాగే 2 కార్లు. రెండు కార్లు కూడా ఒక దారి ఇటు ఒక దారి ఇటు మాట. అలా వెళ్ళి మళ్ళీ మేమందరం 2 కార్లలో ప్రసాద్ని ఆయిషా ఏం మాట్లాడుకుంటారు తెలుసా ఫోన్లో, ఎన్ని పంచి పెట్టేశారు, మా అయిపోయింది, మా ఎవరి ఫస్ట్ పంచి పెట్టేస్తే అది ఆనందం, అదొక ఆనందం అన్నమాట. ఎవరి ఇంటికి ఫాస్ట్గా వస్తామా అని. ప్రసాద్ అయితే ఫాస్ట్గా పంచిపెట్టేస్తాడు అసలు, టక్క 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 టక్క. మరియు కారు దిగేసి మాకే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. మేమే ఫస్ట్, మీరే లాస్ట్. నేను ఫస్ట్ చేశాను. ఏంటది, నేను ఎందుకున్నానా అన్నట్టు. అందుకే కదా బూస్ట్ కావాలనే కదా ఇచ్చాను లస్సీ. ఓకే ఆయిషా, కూల్ 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 కూల్, నువ్వు కూడా లస్సీ తాగు. లస్సీ తాగను, బటర్ మిల్క్ తాగుతా. వావ్. ఈరోజు మా ఇంట్లో ప్రాన్స్ వెయ్యి ఆయిషా, నేను చెప్తున్నాను ఆగిపోయావు. ప్రాన్స్, ఆలుగడ్డ, ఇంకా ఇందులో చిక్కుడుకాయలు అంతే, టమాటా కూడా వేసాను. ఒకటైతే ఇప్పుడు ఉండదు, నా 3-4 ఉండాలి. మరి పిల్లలకి నాన్ వెజ్ అనగానే కొద్దిగా నాన్ వెజ్ వేసుకోవాలి. తర్వాత అందులో మనం ఎక్కువగా వెజిటేబుల్స్ వేస్తే వాళ్ళకి మంచిగా, నార్మల్గా అయితే తినరు కాబట్టి ఇలా 3-4 కలిపి వేసేసి వండేసాను. ఎస్. ఎలా ఉంది? చాలా బాగుంది.
కూర్చొని. ప్రసాద్ వాళ్ళు పంచి పెట్టేశారు, ఇంటికి వచ్చేసారు. మనం కూడా వెళ్ళిపోతాం. అయిపోయింది వెతుకుతున్నాం.